కార్తీక పౌర్ణమి రాత్రి దీపం వెలిగించడం వలన ఏం ఫలితం లభిస్తుంది? ఈ పవిత్ర రోజున దీపం వెలిగించడం వల్ల మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి? ఈ వీడియోలో మనం కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన ఎలా చేయాలో, దీని ప్రాముఖ్యత మరియు దీపం వెలిగించడం వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి. దయచేసి మా ఏలేవిట్ వౌస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఏడాది కార్తీక మాసం చివరి పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగ దేవతలు ప్రసన్నమయ్యే రోజుగా చెబుతారు. ఈ రోజు దీపం వెలిగిస్తే మన జీవితంలో ఆధ్యాత్మిక శక్తులు ప్రవేశిస్తాయని, ఏడాది పుణ్యం లభిస్తుందని నమ్మకం. మరి ఈ రోజు దీపం వెలిగించడం ఎంత ముఖ్యమో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత. కార్తీక పౌర్ణమి అంటే ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు చేసే పూజలు, దీపారాధనలు మనకు అధిక పుణ్యఫలాలను అందిస్తాయి. శివుడు, విష్ణువు మరియు ఇతర దేవతల కోసం అంకితం చేసిన ఈ కార్తీక మాసం చివరి పౌర్ణమి రోజు, పరమశివుడు మరియు శ్రీ మహావిష్ణువు భక్తులకు కరుణించి వారి మనోకామనాలను నెరవేర్చుతారని చెబుతారు. హిందూ మతంలో పౌర్ణమి రోజున చంద్రుడు తన సంపూర్ణ రూపంలో ఉంటాడు. చంద్రుని కాంతితో భూమి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీన్ని చీకటిని తొలగించి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి సరైన సమయంగా భావిస్తారు. దీపం వెలిగించడం పద్ధతి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకమైన దీపారాధన చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీపం వెలిగించడం అంటే మనలోని చీకటిని తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడమే. ఈ రోజు దీపం వెలిగించడం వల్ల మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి మనల్ని పాపాల నుండి విముక్తుల్ని చేస్తుందని నమ్మకం. దీపాన్ని తూర్పు వైపు లేదా ఆలయపు దిశలో వెలిగిస్తే అది అధిక శక్తిని ప్రసరిస్తుంది అని చెబుతారు. దీపారాధన విధానం. ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించే విధానం చాలా ప్రత్యేకం. దీనికోసం కొన్ని సాధారణమైన చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. మొదటగా, దీపాన్ని శుభ్రపరచాలి. దీపం శుభ్రంగా ఉంటే దానిలో మంచి శక్తి ప్రవేశిస్తుంది. దీపంలో నెయ్యి లేదా నూనె నింపాలి. ఇది పవిత్రతను సూచిస్తుంది. దీపంలో కాటన్ విక్ను వేయాలి. విక్ సరిగా ఉండాలి, తద్వారా దీపం నిలకడగా వెలుగుతుంది. దీపాన్ని తూర్పు దిశలో లేదా ఆలయపు దిశలో పెట్టి వెలిగించాలి. ఇది ఆ ప్రాంతంలో ఉన్న శక్తులను పాజిటివ్ ఎనర్జీగా మార్చుతుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా మనం మన లోపలి నెగటివిటీని తొలగించి మనకు శుభాన్నే పొందుతాము. దీపం వెలిగించడం వల్ల కలిగే ఆశీర్వాదాలు. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించడం వల్ల అనేక అనుభవాలను, ఆశీర్వాదాలను పొందవచ్చు. ఈ రోజు చేసే దీపారాధనతో శాంతి మరియు సంతోషం. దీపాన్ని వెలిగించడం వల్ల మన కుటుంబంలో శాంతి మరియు సంతోషం నెలకొంటాయి. పాప విముక్తి. గతంలో మనం చేసిన పాపాలు ఈ రోజు దీపం వెలిగించడం ద్వారా తొలగిపోతాయని నమ్ముతారు. ఆధ్యాత్మిక ఎదుగుదల. దీపారాధన మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం శక్తిని ప్రసాదిస్తుంది. ఆరోగ్యం మరియు విజయాలు. ఈ రోజు దీపం వెలిగించడం వల్ల మన ఆరోగ్యానికి మరియు జీవిత విజయాలకు పునాదులు వేస్తుంది. ఈ దీపం వెలిగించడం ద్వారా మనలోని సంతోషం పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకత. ఈ రోజు దేవతలు భక్తుల పూజలను స్వీకరిస్తారు. హిందూమతం ప్రకారం ఈ రోజు చేయబడిన పూజలకు ఎంతో ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు కాబట్టి ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి పూజలకు సిద్ధం కావడం మరింత పుణ్యప్రాప్తికి కారణమవుతుంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ రోజు గంగా నదిలో స్నానం చేయాలని విశ్వసిస్తారు. దీపం వెలిగించడానికి మరిన్ని చిట్కాలు. స్వచ్ఛత. దీపం వెలిగించే ముందు మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచండి. పూజా సామాగ్రి. దేవతలకు ప్రియమైన పుష్పాలు మరియు పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోండి. ప్రణాళిక. ఈ రోజు మనకు కొంచెం సమయం కేటాయించి దీపం వెలిగించడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఆధ్యాత్మిక వాతావరణం. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపారాధన చేయడం ద్వారా మన ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. దీపం వెలిగించడం ద్వారా మనలో ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. అది మనకు శాంతి మరియు ఆనందాన్ని అందిస్తుంది. ఇంకా ఏం ఆలస్యం? ఈ కార్తీక పౌర్ణమి మీరు కూడా దీపం వెలిగించి ఈ పవిత్రతను పొందండి. మీరు దీపం వెలిగించారా?
ఈ సంప్రదాయం మీ జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని తీసుకురావడంలో ఎంతగానో సహాయపడుతుంది. దయచేసి మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.